జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. హాయ్ రామలక్ష్మి, ఏంటి కాలేజ్కి లేట్గా వచ్చావు? ఏం లేదు పావని. అవును, మీరేంటి ఈ డ్రెస్లోనే ఉన్నారు? ప్రాక్టీస్కి వెళ్ళలేదా? శౌర్య సార్కి ఇంకా జ్వరం తగ్గలేదు. జ్వరం తగ్గాకే స్టార్ట్ చేద్దామని అనుకున్నాం. అవునా? నేను తడిగుడ్డ పెట్టానే. ఏంటి? ఏం లేదు, మీరు క్లాస్కి వెళ్ళండి. సరే అయితే డ్రెస్ మార్చుకొనిరా, ప్రాక్టీస్ చేద్దాం. జ్వరం ఇంకా తగ్గలేదా? శౌర్య సార్ తొందరగా కోలుకోవాలి. ఆంజనేయ స్వామి, నువ్వే ఏదో ఒకటి చేయాలి స్వామి, తొందరగా తగ్గేలా చూడు. పనమ్మాయి ఊరెళ్తానని చెప్పింది. వారం రోజులు రావడం కుదరదు అని చెప్పింది. మరి జ్వరంతో 2 రోజులు పడుకున్నా నా రూమ్ ఎవరు క్లీన్ చేసి ఉంటారు? లెటర్ మీకు జ్వరంగా ఉందని తెలిసి వచ్చాను. అప్పటికే మీరు నిద్రలో ఉన్నారు. మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక లేపలేదు. ఒళ్ళంతా కాలిపోతుంటే తడిగుడ్డ పెట్టాను. అలాగే మీకోసం వంట కూడా చేసి పెట్టాను. లేవగానే ఫ్రెష్ అయి భోజనం చేయండి. ఎవరై ఉంటారు? రమణమ్మ కాదని కన్ఫర్మ్ అయింది. మరి నా కోసం ఇంత శ్రమ తీసుకొని ఇవన్నీ చేయాల్సిన అవసరం ఎవరికుంది? ఖచ్చితంగా ఈ గ్యాప్ ఇదంతా చేసిన వాళ్ళదే అయి ఉంటుంది. ఇంతకీ తనెవరు? అసలు మన కోసం ఎవరూ రారనుకున్నానే. నా కోసం వంట చేసి రూమ్ క్లీన్ చేయాల్సిన అవసరం ఎవరికుంటుంది? అసలు ఎవరై ఉంటారు? సో పేరు చెప్పకుండా ఇంత సహాయం చేశారంటే ఫైండ్ అవుట్ చేయాల్సిందే. ఎవరై ఉంటారు ఈ మిస్టరీ పర్సన్? ఫ్రెండ్స్ ఛాన్స్ లేదు. రిలేటివ్స్ మనల్ని వెతుక్కుంటూ వచ్చే బ్యాక్గ్రౌండ్ లేదు. స్టూడెంట్స్ జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.